న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అన్నదాతల ఖాతాల్లోకి నేరుగా పెట్టుబడి సహాయాన్ని జమ చేసేందుకు సిద్ధమైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అందిస్తున్న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ నగదును విడుదల చేయనున్నారు. పల్నాడు జిల్లా లింగంగుంట్ల వేదికగా జరిగే అధికారిక కార్యక్రమంలో ఈ నిధుల విడుదలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ విడుదలలో అర్హులైన ప్రతి రైతు ఖాతాలో 7,000 చొప్పున జమ కానున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాటా 5,000, కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ వాటా 2,000గా ఉంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46,85,838 మంది రైతులకు నేరుగా ఆర్థిక లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం ప్రభుత్వం మొత్తం 3,125 కోట్లకు పైగా నిధులను విడుదల చేస్తుండగా అందులో రాష్ట్ర ప్రభుత్వ భారం సుమారు 2,342 కోట్లు, కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం సుమారు 782 కోట్లుగా ఉంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తరుణంలో ఈ నిధులు విడుదలవుతుండడం వల్ల విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లకు మరియు ప్రాథమిక సాగు ఖర్చులకు అన్నదాతలకు ఎంతో ఆసరా నిలవనుంది. డీబీటీ పద్ధతిలో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకే ఈ సొమ్ము చేరుతుండటంతో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా లబ్ధి చేకూరనుంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కోటేశ్వరరావు గుంటూరు నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. కోటేశ్వరరావు, ఓవర్ టు యు. ఈరోజు పల్నాడు జిల్లా లింగంగుంటలో చంద్రబాబు నాయుడు పర్యటన మొదలవుతుంది. మధ్యాహ్నం 3 గంటలకి అన్నదాత సుఖీభవ సంబంధించిన కిసాన్ నిధులు 2026-27 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000 చొప్పున దాదాపుగా కేంద్ర ప్రభుత్వం 7,855 కోట్లు జమ చేయనట్లు ఉంటే దీని ద్వారా మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రైతులు 3,125,000 మంది కోట్ల రూపాయలు పంపిణీ చేయనట్లు తెలుస్తుంది. టోటల్ గా 48.25 మంది రైతులకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం వచ్చేసి లింగంగుంటలో డీబీటీ ద్వారా మధ్యాహ్నం 3:30 చంద్రబాబు నాయుడు విడుదల చేసే అవకాశం ఉంది. ఇక్కడ లింగంగుంటలో ముఖ్య ఉద్దేశం ఈ రోజు 12 గంటలకు బయలుదేరి చిలకలూరుపేటలో ఉన్నటువంటి లింగంగుంటలో చేరుకుని ఆయన చంద్రబాబు నాయుడు అంగన్వాడీ కేంద్రాలు సందర్శన, రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ రోజు సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈ రోజు 10:55 గుంటవల్లి సెంటర్ నుంచి బయలుదేరి చిలకలూరుపేట చేరుకుని అక్కడ అనంతరం టీడీపీ పార్టీ 2 ఏళ్ల పరిపాలనకి సంబంధించి కార్యక్రమాలు జరుగుతున్నాయి, పెద్ద ఎత్తున జరుగుతున్నందువల్ల ఇక్కడికి ఈ రోజు ఉదయం మధ్యాహ్నం 12:15 సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నేరుగా రైతులతో ముఖాముఖి కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు పెట్టుకున్నారు. 3:30 నుంచి 4:45 వరకు. ఈ అనంతరం ఆయన తిరిగి ఉండవల్లి వెళ్లే కార్యక్రమం అయితే ఉంది. ప్రధానంగా డీబీటీ ద్వారా రైతులకు రైతు భరోసా 2026-27 సంవత్సరానికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 3:30 ఆయన రైతులకు చేరవేసే కార్యక్రమం అయితే ఉన్నది. రైట్. ఈ పథకాన్ని అర్హులైన రైతులను ఎలా గుర్తించారు కోటేశ్వరరావు? పథకానికి వచ్చేసి పిఎం కిసాన్ కి సంబంధించి రైతు భరోసా అనే కార్యక్రమంలో ఆల్రెడీ కొంతమంది రైతులకు ఈ మధ్య ఈ 2 నెలల కాలంలో పాస్బుక్లు ఇవ్వటం జరిగింది. ఈ పాస్బుక్లో గతంలో ఏమైనా అవకతవకలు ఉన్నాయా మొత్తం ఇవి సర్వే ప్రకారం చేసుకొని ఆ పాస్బుక్ ప్రకారం ఇంటికి వెళ్లి సర్వే చేసుకుని వాళ్ళకు నిజమైన అర్హులా కాదా అనేది కూడా చూసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం అయితే 4 రోజుల క్రితం కూడా పూర్తి అయ్యాక తెలుస్తుంది. ఇష్టమైన అర్హులకి ఈ అమౌంట్ పడే విధంగా టీడీపీ కూటమి ప్రభుత్వం అయితే చేయగలిగిందని చెప్పి చెప్పుకోవచ్చు. పల్నాడు జిల్లాలో రైతుల స్పందన ఎలా ఉంది? ఈ రోజు అయితే తమ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లాలోకి రావడానికి ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిలకలూరుపేట టీడీపీకి కంచుకోటైన చిలకలూరుపేట లింగంగుంట్లలో ఈ కార్యక్రమం జరగటం చాలా ప్రజలకు ఆనందంగా ఉన్నది. అది కాకుండా ఈ రోజు జమ చేయనున్న రైతు భరోసా కార్యక్రమం కూడా అక్కడ పెట్టడం వల్ల తెలుగు తమ్ముళ్ళకు కానీ కార్యకర్తలకు కానీ పల్నాడు జిల్లాలో ఉన్న నాయకులకు కానీ పల్నాడు జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కానీ హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. తమ జిల్లాకు వచ్చి సీఎం నేరుగా రైతులకు లబ్ధిదారులకు
ఈ అమౌంట్ అందజేయటం, అంతేకాకుండా రైతులతో ముఖాముఖి కార్యక్రమం పెట్టడం, రైతులకు సంబంధించిన కార్యక్రమాలు డిబేట్లో పాల్గొనటం, అంతేకాకుండా నాయకులకు సంబంధించిన చేరికలు మొత్తం ఈ రోజు ఉండటం, అది పల్నాడు జిల్లాకి అదృష్టంగా భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరం.